పిత పుత్ర పవిత్ర ఆత్మనామమున ఆమేన్. ప్రియ స్నేహితులారా, మీ అందరికీ దేవుని యొక్క ఆశీస్సులను తెలియజేస్తూ ఏప్రిల్ 1వ తారీఖు ఈనాటి దివ్య బలి పూజ పట్టణాల ధ్యానాంశానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మొదటి పట్టణము యెషయా గ్రంథం 50వ అధ్యాయం 4వ వచనం నుండి 9వ వచనం వరకు. భక్తి కీర్తన 69వ కీర్తన 7వ వచనం నుండి 9వ వచనం వరకు మరియు 20, 21, 30, 32, 33 వచనములు. సువార్త పట్టణం మత్తయి సువార్త 26వ అధ్యాయం 14వ వచనం నుండి 25వ వచనం వరకు. ఈనాడు ప్రత్యేకంగా 30 వెండి నాణ్యాలు ఎంత పనిచేశాయి అనేటువంటి ధ్యానాంశం మీద మిమ్మల్ని కూడా నాతో ధ్యానించమని ఆహ్వానిస్తూ ఉన్నాను. బైబిల్లో సంఖ్యలు చాలా సందర్భాల్లో ఆధ్యాత్మిక అర్థాలను సూచిస్తాయి. 30 సంఖ్య కూడా ప్రత్యేకమైన భావాన్ని కలిగి ఉంది. ఇప్పుడు మీరు వింటున్నటువంటి ఈ యొక్క వాక్యం మనలందరినీ దేవుడు మన హృదయాన్ని తాకాలని ప్రార్థిస్తూ ఉన్నాను. 30 సంఖ్య ఒక సాధారణమైన అర్థం. బైబిల్లో 30 సంఖ్య సాధారణంగా పరిపక్వత, మెచ్యూరిటీ, సిద్ధతకు, సేవకు సిద్ధత సూచిస్తుంది. ఉదాహరణకు యాజకులు 30 ఏళ్ళు వయస్సులో సేవ ఆరంభించేవారు. సంఖ్యాకాండం 4వ అధ్యాయం 3వ వచనం. ఇది ఒక వ్యక్తి బాధ్యతలు తీసుకునే స్థాయికి చేరుకున్నాడని సూచిస్తుంది. సంఖ్యాకాండం 4:3వ వచనం చదువుకున్నట్టయితే 30-50 ఏండ్లకు మధ్య వయసున నుండి సాన్నిధ్యపు గుడారమున పరిచర్య చేయుటకు యోగ్యులైన మగవారి పేర్లను వ్రాయింపుము. మరి ఎవరైతే సేవ చేస్తున్నారో వారికి 30 నుంచి 50 వయసు మధ్య గలవారు ఉండాలని, వారి పేర్లు లిఖించబడాలని వాక్యం సెలవిస్తూ ఉంది. మరి రెండవది, యేసుక్రీస్తు సేవ ఆరంభం. తన బహిరంగ సేవను సుమారు 30 ఏళ్ళ వయసులో ప్రారంభించారు. లూకాసు సువార్త 3వ అధ్యాయం 23వ వచనం. యేసు బోధింప ఆరంభించినప్పుడు ఆయనకు రమారమి 30 సంవత్సరముల ప్రాయం ఉండును. ఇది కష్టకాలం తరువాత దేవుడు ఇచ్చే ఉన్నత స్థానాన్ని సూచిస్తుంది. ఇది దేవుని పనికి సిద్ధమైన సమయాన్ని సూచిస్తుంది. కాబట్టి 30 సంఖ్య సేవకు సిద్ధత మరియు దేవుని ప్రణాళికలో ప్రవేశాన్ని సూచిస్తుంది. మూడవది, యోసేపు ఉదాహరణ. యోసేపు 30 ఏళ్ల వయసులో ఈజిప్టు దేశంలో అధికారి అయ్యాడు. ఆదికాండం 41వ అధ్యాయం 46వ వచనం. బాధ్యతను పొందటం. ఫరో రాజు కొలువులో చేరిన నాటికి యోసేపు వయసు 30 ఏండ్లు. ఇది కష్టకాలం తరువాత, అంటే ఆయన బానిసగా అమ్ముడుపోయిన తర్వాత దేవుడు ఇచ్చే ఉన్నత స్థానాన్ని సూచిస్తుంది. కాబట్టి 30 సంఖ్య బాధ్యత మరియు నాయకత్వానికి కూడా సంకేతం. 30 వెండి నాణెముల అర్థం. బైబిల్లో 30 వెండి నాణెములు ఒక ప్రత్యేకమైన అర్థాన్ని కలిగి ఉన్నాయి. ఇది ఒక బానిస విలువ, స్లేవ్ ప్రైస్గా పేర్కొనబడింది. నిర్గమకాండం 21వ అధ్యాయం 32వ వచనం. బానిసతో పోల్చిన యూదా. ఎద్దు దాసుని గాని దాసిని గాని చావ పొడిచినచో దాని ఆసామి వారి యజమానునకు 30 వెండి నాణెములు చెల్లింపవలెను. అంటే ఇది తక్కువ విలువను సూచిస్తుంది, మనిషిని తక్కువగా అంచనా వేయడం. యూదా ఇస్కరియోతు మరియు 30 వెండి నాణెములు. యూదా ఇస్కరియోతు యేసును 30 వెండి నాణెముల కోసం మోసం చేశాడు. మత్తయి సువార్త 26వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే వారు అతనికి 30 వెండి నాణెములు ఇచ్చిరి. ఇది యేసును ఒక సాధారణ బానిస విలువతో సమానంగా భావించడం, అంటే ఆయనను అవమానించడం అని అర్థం. మరొకటి, ప్రవచన పరిపూర్ణత. ఈ సంఘటన జకరియా గ్రంథంలో ఉన్న ప్రవచనాన్ని నెరవేర్చింది. జకరియా గ్రంథం 11వ అధ్యాయం
12వ వచనం నుండి 13వ వచనం వరకు. ఇక్కడ కూడా 30 వెండి నాణెంలు తక్కువ ధరగా చెప్పబడింది. ఇది దేవుని ప్రజలు మెస్సియాను ఎలా తిరస్కరించారో సూచిస్తుంది. నేను వారితో, మీకు సమ్మతమైనచో నా వేతనమును నాకు చెల్లింపుము, సమ్మతం కానిచో మీరే ఉంచుకొనుడు అని అంటిని. వారు 30 వెండి నాణెములకు జీతముగా చెల్లించిరి. ప్రభువు నాతో ఆ సొమ్మును దేవాలయ కోశాధికారమును ఉంచుమని చెప్పెను. కనుక నేను ఆ 30 వెండి నాణెములు దేవాలయ కారాగారమును ఉంచి తిని, నా విలువ ఆ ఘనమైన సొమ్ముకు సరిపోవునని నా తలంపు. ప్రియ స్నేహితులారా, మరి ఇక్కడ కూడా 30 వెండి నాణెములు తక్కువ ధరగా చెప్పబడింది. ఇది దేవుని ప్రజలు మెస్సియాను ఎలా తిరస్కరించారో సూచిస్తుంది. 32 ఆధ్యాత్మిక పాఠం ఏమిటి అనగా, 30 సంఖ్య మన జీవితంలో ఒక హెచ్చరిక కూడా. మనము దేవుని విలువను తగ్గించకూడదు. యోధా చేసినట్టు లోక ప్రయోజనాల కోసం ఆధ్యాత్మిక సత్యాన్ని మార్చకూడదు. అలాగే 30 సంఖ్య మనం సిద్ధతతో దేవుని సేవలోకి రావాలని గుర్తు చేస్తూ ఉంది. ప్రియ స్నేహితులారా, మరి 30 వెండి నాణాలు యేసు ప్రభువుని అప్పగించినందుకు ధర్మశాస్త్ర బోధకులు యోధాకు ఇచ్చారు. దీనికి బైబిల్ ఆధారంగా ముఖ్య కారణాలు మనం ధ్యానించినట్టయితే, యేసును పట్టుకోవాలనే కుట్ర. యాజకులు, ప్రధానులు యేసు బోధలు ప్రజల్లో విస్తరిస్తున్నాయని చూసి భయపడ్డారు. ఆయనను బహిరంగంగా పట్టుకుంటే ప్రజలు తిరుగుబాటు చేస్తారని భయంతో రహస్యంగా పట్టుకోవడానికి యోధాను ఉపయోగించుకున్నారు. యోధా సహాయం అవసరం. యోధా యేసుతో కలిసి తిరిగేవాడు కాబట్టి యేసు ఎక్కడ ఉంటాడో, ఎప్పుడు ఒంటరిగా ఉంటాడో అన్నదే అతనికి తెలుసు. అందుకే యాజకులు అతనితో ఒప్పందం చేసుకున్నారు. లూకా సువార్త 22వ అధ్యాయం 4వ వచనం నుండి 6వ వచనం వరకు. ద్రోహానికి ధర 30 వెండి నాణేలు. యూదా, నేను ఆయనను మీకు అప్పగిస్తే నాకు ఏమిస్తారు అని అడిగాడు. అప్పుడు వారు 30 వెండి నాణెములు ఇచ్చేందుకు ఒప్పుకున్నారు. ఇది ఒక ఒప్పంద ధర, తక్కువ విలువను చూపించటం. 30 వెండి నాణెములు ఒక బానిస ధరగా భావించబడింది. అంటే వారు యేసును చాలా తక్కువ ధరకు అంచనా వేశారు. దేవుని కుమారుని విలువ 30 వెండి నాణెములు మాత్రమే వారు ఇవ్వటం జరిగింది. ప్రియ స్నేహితులారా, ఈనాటి యొక్క గొప్ప వాక్యాన్ని మనం ధ్యానిస్తుండగా, ఈనాటి సువార్త పఠనం ఈ భాగంలో యోధా ఇస్కరియోతు యాజక ప్రధానుల దగ్గరికి వెళ్ళి, నేను ఆయనను మీకు అప్పగిస్తే నాకు ఏమి ఇస్తారు అని అడుగుతాడు. ఇది మన హృదయం దేవుని నుండి దూరమైతే ఎలా లోక ప్రయోజనాల వైపు తిరుగుతుందో చూపిస్తుంది. చిన్న లోభం కూడా ఎంత పెద్ద పాపానికి దారితీస్తుందో ఇది హెచ్చరిస్తుంది. యోధా 30 వెండి నాణెముల కోసం ఒప్పందం చేసుకున్నాడు. యేసు ప్రభు లాంటి అపారమైన విలువ ఉన్న ప్రభువును తక్కువ ధరకు అమ్మటం, ఇది మనకు కూడా కొన్నిసార్లు చిన్న ప్రయోజనాల కోసం ఆత్మీయ సత్యాలను వదిలేస్తామనే నిజాన్ని గుర్తు చేస్తుంది. యోధా సరి అయిన సమయం కోసం వెతుకుతూ ఉన్నాడు. పాపం ఎప్పుడు అవకాశాన్ని చూస్తుంది. మనం జాగ్రత్తగా లేకపోతే మన బలహీనతల ద్వారా శత్రువు మన జీవితంలో ప్రవేశిస్తాడు. యేసు తన శిష్యులతో పాస్కా భోజనానికి సిద్ధం చేయమని చెప్పాడు. ఇది దేవుని ప్రణాళిక ఎంత స్పష్టంగా నియంత్రణలో ఉందో చూపిస్తుంది. మన జీవితంలో కూడా పరిస్థితులు ఎలా ఉన్నా దేవుని ప్రణాళిక ముందు సాగుతూనే ఉంటుంది. ద్రోహం గురించి యేసు ప్రకటన. భోజన సమయంలో యేసు ప్రభు, మీలో ఒకడు నన్ను అప్పగిస్తాడని చెప్పాడు. ఇది శిష్యులను దిగులుపరిచింది. ప్రతి ఒక్కరూ ప్రభు నేనా అని అడిగినప్పుడు
ఇది మనము మన హృదయాన్ని పరిశీలించుకోవాల్సిన అవసరాన్ని తెలియజేస్తుంది. శిష్యులు ఒక్కొక్కరు తమను తాము ప్రశ్నించుకున్నారు. ఇది గొప్ప ఆత్మీయ పాఠం. మనం ఇతరులను కాకుండా ముందుగా మనల్ని పరిశీలించుకోవాలి. నిజమైన విశ్వాసి ఎప్పుడు తన హృదయాన్ని దేవుని ముందు ఉంచి పరీక్షించుకుంటాడు. ప్రియ స్నేహితులారా, మరి చివరిగా యూదా ఇస్కరియోతు కూడా రబ్బీ నేనా అని అడుగుతాడు. అతను తనలోని ద్రోహాన్ని దాచిపెట్టి బయటకు భక్తి చూపించాడు. ఇది మనకు ఒక హెచ్చరిక. బయట భక్తి ఉన్నట్లు కనిపించిన లోపల నిజాయితీ లేకపోతే అది దేవునికి ఆమోదయోగ్యం కాదు. ఈ వాక్యాలు మనకు చెబుతున్నది లోభం, కపటం, ఆత్మ పరిశీలన లేకపోవడం మనలను దేవుని నుండి దూరం చేస్తాయి. కానీ నిజాయితీగా మన హృదయాన్ని దేవుని ముందు ఉంచితే ఆయన మనలను కాపాడతాడు. ప్రియ స్నేహితులారా, మరి ఈరోజు మనం ఈ యొక్క వాక్యాన్ని ధ్యానిస్తూ ఉండగా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకోండి. ప్రియమైన వాళ్ళారా, ఈరోజు దేవుడు మనకు ఒక ప్రశ్న అడుగుతున్నాడు. నీ హృదయం నిజంగా నా వశంలో ఉందా? మన సమాధానం నిజాయితీగా ఉండాలి. ప్రభువా, యోధా చేసిన తప్పులను మేము కూడా చేయకుండా కాపాడుము. మా హృదయాన్ని పరిశుద్ధంగా ఉంచుము. నీతో నిజమైన సంబంధం కలిగి ఉండే కృపను మాకు దయచేయండి. దయగల దేవుడు మనలందరినీ కూడా ఆత్మ పరిశీలన చేసుకోవటానికి, పవిత్రంగా ఉండటానికి, దేవుని అధికంగా ప్రేమించడానికి వాడుకొందురుగాక. ఆమేన్. పితా పుత్ర పవిత్ర ఆత్మ నామమున ఆమేన్.